ఆయన 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 2 చోట్ల ఓడిపోయాడు. ఓరిని ఏమని మా ఓడు పెళ్ళిళ్ళు చేసుకుంటే నీ పోలవరం ఏమైనా అయిపోయింది, దాని గురించి మాట్లాడరు ఆయన. లేకపోతే నీకు ఇచ్చే సంక్షేమ పథకాలకి ఏమన్నా మోడీ డబ్బులు ఇవ్వడం ఆపేశాడు. ఎప్పుడు చూసినా పెళ్ళిళ్ళు. మన భాగవతాలు ఏంటి బోల్డ్ ఉన్నాయి. పెళ్లికి ముందు భాగవతాలు, పెళ్లికి ముందు పెళ్లి తర్వాత ఎన్ని ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే వర్షన్ 2 అనే కోడికత్తి డ్రామా అని చెప్పేది అది వాళ్ళు చెప్తానే ఉన్నారు. అలా పెట్టారని గ్రెయిన్కి అది ఆ దండకి చిన్న పూల వర్తకులను అడిగితే ఏమన్నా ఈ మధ్య ఇవన్నీ క్రెయిన్ తోటి వేసే గజమాలు వచ్చినాయి. దానికి చిన్న వైర్లు మేము చుడతా ఉండే తీగ, అవి వేసే ప్రాసెస్లో ఏమైందంటే ఆ తీగ కొంచెం టప్ మన వచ్చి ఇక్కడ కొట్టింది. అది దానికి సంబంధించి మరీ అసలు ఈ పీగన్నవరమే కాదు, మొత్తం ఆంధ్ర రాష్ట్రం కాదు, పక్క రాష్ట్రాలు కూడా నవ్వుతున్నాయి. ఎవరని అసలు ఒక బాధ్యత గల మా ముఖ్యమంత్రి అండి, మేము అడుగుతున్నాం, మా ముఖ్యమంత్రికి భద్రత ఏదండి? ఆ డిఏజే అన్న అతను అక్కడ కరెంట్ లేని చోట్ల బహిరంగ సభ పెట్టడం ఏంటి? ఇంతమంది జెడ్ కేటగిరీ ఉంది, ఇంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు? దీని మీద మాట్లాడరు. ఏదైనా చిన్న జరిగితే ఓ పక్క అయ్యో జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం జరిగిపోయింది, ఫ్రంట్ లైన్లో పెద్ద ఫోటోలు. ఇది కాదండి, ఇది చాలా తప్పు. వాళ్ళు ఆడే డ్రామాలు కరెక్ట్గా గుర్తొస్తాయి. ఒక గొడ్డలు గుర్తొస్తుంది, ఒక కోడి కత్తి గుర్తొస్తుంది. ఇప్పుడు ఇది కొంచెం ఇక్కడ ఇలా పడింది. ఇలాగే ఒక పేపర్లో లేకపోతే గుట్టలో ఉన్న చుట్టేసి మన సినిమాలో పట్టుకుంటాం కదా, చీకట్లో ఉంది అందులో. అది మొత్తం కథ అంతా చీకట్లో ఉంది. తప్పమని ఎలా కొట్టుకోగానే ఓ అమ్మో అదే అనేవాడు. అసలు ఏంటంటే చిన్నది ఇలా రాయి చేసుకుంటే చిన్నపిల్లడు కూడా ఆ ఇంట్లో ఏం చేస్తారంటే కొంచెం కాఫీ కూడా ఏదో తీసి మన ఈస్ట్ వెస్ట్లో అలవాటు కాబట్టి కొంచెం దాని మీద పెడతాం. వాడు ఏమో హార్ట్ ఆపరేషన్ చేసినట్టు 30 మంది 40 మంది డాక్టర్లు ఎంతకైనా దౌర్భాగ్యం ఉందా రాష్ట్రంలో కామెడీకి? మమ్మల్ని కామెడీ అంటారు, ఇది కామెడీ. ఇప్పుడు ఇంకోటి అంటా ఉంటాడు, ఆడపడుతులకి బుల్లెట్ లేట్ అవుతుందో లేదో తెలియదు కానీ ఆడపడుతులకి మేము ముందు ఉంటాం ఉంటాడు. సెమ్మాడేయాలి మా దగ్గర దొబ్బేసినాయి ఇవన్నీ. బుల్లెట్ ఎప్పుడు వచ్చిందా లేదంటే దిగిందా లేదనేది మహేష్ బాబు చెప్తే బాగుంటుంది, మీరు చెప్తే బాగుంటుంది. అవి ఆడపడుచులు అంటే సొంత ఇంట్లో శర్మిల గారికి దిక్కు లేదు, ఆవిడ చెల్లి లేదు. సునీతారెడ్డి గారికి పాపం ఆవిడ కళ్ళం టంగిలి పెట్టి నా కళ్ళం నీళ్ళు వచ్చింది. ఆవిడ మీడియా ముందు వచ్చి దండం పెట్టి మా నాన్నని చంపేసిన వాళ్ళని, బహిరంగంగా పక్కన తిరుగుతున్న వాళ్ళని అడ్డం పెట్టుకుని అవినాష్ రెడ్డి గారు వీళ్ళందరినీ ఆయన కాపాడటం కోసం ఈ వ్యవస్థలన్నీ పనిచేస్తున్నాయి. మా నాన్న చంపిన వాళ్ళకి నాకు న్యాయం జరగట్లేదు కానీ ఆయన ఆత్మకి శాంతి కలిగే విధంగా మీరు అందరూ ఏం చేస్తారంటే వైఎస్ఆర్సీపీకి ఓటేయకండి, మీ అక్కని, మీ చెల్లెల్ని, మీ కూతుర్ని ప్రార్థిస్తున్నానని దండం పెడుతుంది. ఈ రోజున మరి సొంత తల్లికి లేదు, తల్లేమో అమెరికాలో ఉంది, చెల్లేమో బాణం, కాంగ్రెస్ బాణం. అటు సునీతారెడ్డి గారేమో పక్కకి వెళ్ళిపోయారు. ఈ కుటుంబంలోనే నీకు ఇన్ని రోజులు ఉంటే మధ్యలో పెళ్లిగట్ట ఓడాడు, అయ్యేదో పెద్ద ఏదో అన్నీ నాకే తెలుసు అన్నట్టు. నీకేం తెలుసు? మేము కూడా ఎంఏ ఎకనామిక్స్ చదివాం ఆంధ్ర యూనివర్సిటీ. అప్పట్లో మాకు వైస్ ఛాన్సలర్ రావుల సాంబశివరావు గారు ఎంత స్ట్రిక్ట్గా ఉండేదో మా ఎడ్యుకేషన్ అంతా. ఈస్ట్ వెస్ట్లో చదివిన వాళ్ళం, ఆయన గోదావరి నీళ్ళు తాగిన వాళ్ళం. నువ్వు ఏదో నెల్లూరు నుంచి వచ్చేసి నువ్వు చెప్తే మేము వినేస్తామా? ఎవరో మిథున్ రెడ్డి అంట, ముందు అక్కడ అతను గెలవటమే కష్టం ఇప్పుడు ఎంపీగా ఈసారి. ఇలాంటివి ఉన్నాయండి. వీళ్ళందరూ మాట్లాడు గ్లాస్ అంట తీసుకెళ్ళి సింకులో ఉండాలంట. ఈ డబ్బా మొగుడు వీళ్ళు ఏంటంటే మొత్తం దోచుకున్నారు కాబట్టి బంగారు గ్లాసులు కొనుక్కుని ఇప్పుడు ఆయన ఉన్నాడు చూడండి, మన కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డి గారు 7 గంటలకి గడగడ హెలికాప్టర్ బల్లారులో ఎగిరితే సమయం 7 అయింది అనేవాళ్ళంట. ఆయన పైకి ఎక్కి పేపర్ చదువుకుంటే కాపీ తాగుతాడు ఆ బల్లారు పైన హెలికాప్టర్ తిరుగుతూ. అలాంటి వాడు ఏదైనా డబ్బులు ఉన్నాయి, వీళ్ళందరూ ఆ కోపం చెందిన వాళ్ళే కాబట్టి బోర్డని గ్లాసులు కొంటారు. మనకు అలా కాదు కదా, మనం మధ్యతరగతి వాళ్ళం, మన గ్లాసులు మనం ఇంట్లో వేసుకుంటాం, ఇంట్లో మనం కడుక్కుంటే భార్య భర్త పిల్లలు కడుగుతారు, లేదంటే పని మనిషి ఉంటే పని మనిషి కడుగుద్ది. దాంట్లో గంజి తాగుతాం, టీ తాగుతాం, మంచినీళ్ళు తాగుతాం. దాని మీద అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు అన్నట్టు పాపం వాళ్ళు సైద్ధాంతికంగా విడిపోయారు, చట్టబద్ధంగా విడిపోయారు. ఆ అమ్మాయి వేరే పెళ్లి చేస్తున్నా, ఆ అమ్మాయి వేరే కాపురం చేస్తుంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ ఆ ఇంట్లో పనిచేసే వంట మనుషులు, పని మనుషులు, అమ్మ ఏంటమ్మా ఇలాగ మళ్ళీ మొదలెట్టాడంటమ్మా ఈ దరిద్రుడు ఏంటమ్మా మళ్ళీ మొదలెట్టాడు, మళ్ళీ ఆయన బయట. ఇప్పుడు అక్కడ భార్యాభర్తల మధ్య కూడా గొడవే కదా, ఏదో విశాల హృదయం ఉందని నేను చేస్తున్నాను అంటాడు. ఈ దరిద్రుడు మాట్లాడిన వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు ఏంటంటే విభజించి పాలించడం వాళ్ళకి బాగా నైజం. ఆ కులాన్ని ఒకటి అడ్డం పెట్టుకుని, అధికారాన్ని ఒకటి అడ్డం పెట్టుకుని, అతను ఏదో ఉంటాడు ఇంత భూమికి జానడు సుబ్బారెడ్డి,
ఆయన ఏదో మాట్లాడతాడు, నేను చాలా ఇదండి అదండి. ఎవడికి రా నువ్వు ఎవడవి నువ్వు? ఇక్కడ టీటీడీలో ఉన్నప్పుడు ఎవడో మిమ్మల్ని మాట్లాడకూడదు మిమ్మల్ని అంటే నేను యాక్టర్ని, నేను 30 years ఇండస్ట్రీ. నేను వెళ్తే ఇప్పుడు అక్కడ బ్రహ్మోత్సవాల్లో గోవిందా అనమంటే వాళ్ళు గోవిందా అని అయ్యా వీడు దొబ్బుతున్నాడు నన్ను ఏం చేయమంటారు గోవిందా అని అంటే మేము గోవిందా అని అంటామంటే దండం పెట్టుకుంటాం రోజు. గోవిందా ఏంటంటే అక్కడ కనపడగానే 1,00,000 మంది 30 years అని అరుస్తుంటే వీడికి చచ్చిపోయి ఉంటుంది. పెద్ద పెద్ద వాళ్ళు నా పక్కకు వచ్చి ఏమంటే పృథ్వీరాజు గారు బ్రహ్మాండం చేశారు బ్రహ్మోత్సవాలు అంటే అక్కడ జర్నలిస్టులు చెప్పారు, కొండ మీద ఉన్న జర్నలిస్టులు 3 నెలల కన్నా ఎక్కువ ఉంటున్నాడు మిమ్మల్ని. ఇప్పుడు ఎక్కడైనా పిల్లడో పుట్టాలంటే 9 నెలలు గర్భం, తిరుపతిలో ఏంటంటే 3 నెలలకు అవగొట్టేశారు. నేను ఒకటే అన్నా, ఎవరే మీకు కంతరపట్టలు లేకపోతే మీకు అధికారం లేకపోతే మీరు బతకలేరు, చచ్చిపోతారు. మీరు 2 సార్లు తినేసా నెయ్యి మళ్ళీ 2 సార్లు తినాలి టీటీడీ చైర్మన్గా. నేను చచ్చిపోతాను బాబోయ్ అయ్యా బాబోయ్ అని ఏడిస్తే వాళ్ళు జనాలు కాబట్టి వాళ్ళు పడేశారు మళ్ళీ. అదేంటంటే మనకేంటి శ్రమరంగం. మీకు జగన్మోహన్ రెడ్డి చేపెట్టి నడిపించాలేమో, మాకు అక్కడ మెగాస్టార్ చేపెట్టి నడిపిస్తాడు, పవర్ స్టార్ చేపెట్టి నడిపిస్తాడు. నువ్వే ఇప్పుడు నీకు వాల్యూ ఏముంది? నీ గురించి చెప్పాలంటే పలానా ఆయన అంటే ఇతను ఒంగోలులో ఉండేవాడు అంటారు. నేను మమ్మల్ని అలా కాదు, ప్రజల దగ్గర ఉంటాం మేము. ఇప్పుడు మీ ప్రజలను దోచుకుంటారు మీరు. కాబట్టి దానికి చాలా వ్యత్యాసం ఉంది. రానున్నది కూటమి ప్రభుత్వం 2014 మళ్ళీ రిపీట్ అవుతుంది. ఈసారి మెజార్టీ అద్భుతంగా ఉంటుంది. 136 అసెంబ్లీ స్థానాలు, 20 పార్లమెంటు స్థానాలతోటి ముందుకెళ్తుంది. బ్రహ్మాండంగా ఉంటుంది.